విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలులోని రిడ్జ్ స్కూల్లో సిబిఎస్ఈ 7వ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఎంపీ ప్రారంభించారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన 90 సిబిఎస్ఈ పాఠశాలలకు సంబంధించిన 150 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు గెలుపే లక్ష్యంగా కృషి చేసి గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని కోరారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు చదువుల్లో సైతం బాగా రాణిస్తారని ఎంపీ పేర్కొన్నారు. రిడ్జ్ స్కూల్ అధ్యాపకులు పుల్లయ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఎంపీ హోదాలో ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇరు రాష్ట్రాలు తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి 2 రాష్ట్రాల నుంచి దాదాపు 90 స్కూల్స్ 170 టీంలు 2700 మంది విద్యార్థులు ఇంతమందికి ఇంత భారీ ఎత్తున మా కర్నూలు టౌన్లో ఏర్పాట్లు చేసి ఇంత ఘనంగా ఒక జాతీయ క్రీడలను తలపించే విధంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులంతా నేను చెప్పేది ఏమంటే ఈ క్రీడలను ఒక స్పోర్టివ్గా తీసుకొని గెలుపోవటంలను సమానంగా తీసుకొని ప్రతి ఒక్క టీం గెలవాలని ఒక తపంతో క్రీడ కొనసాగించాలని చెప్పేసి చదివే కాదు చదువుతో పాటు క్రీడలను కూడా ఒక భాగంగా ఎంచుకొని క్రీడల్లో కూడా నైపుణ్యం సాధించాలని చెప్పేసి కోరుకుంటాను. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఒక 90 స్కూళ్ళు 170 బ్యాచ్ టీమ్స్ ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాయంటే ఇది మేము చాలా సంతోషమైనటువంటి విధంగా తీసుకుంటున్నాం. తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడల యొక్క అవసరం ఎంతైనా ఉంది. చదువు జ్ఞానాన్ని పెంచితే క్రీడలు క్రమశిక్షణని పెంచుతున్నాయి. జ్ఞానానికి ఎప్పుడైతే క్రమశిక్షణ తోడవుతుందో అప్పుడే మానవులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రిడ్జ్ స్కూల్ స్థాపించడం జరిగింది.